రోడ్ విషయం చెప్పడం, ఆ మొదటి మీటింగ్లోనే నల్గొండ బైపాస్ రోడ్డుకు ఒక 700 కోట్లు, అలాగే మంచిర్యాల మన ఆర్మూరుకు గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఆ రెండు కూడా మొదటి మీటింగ్లోనే శాంక్షన్ చేయించినాం. మళ్ళా తర్వాత 1 మంత్ నేను సీఎం గారు రివ్యూ పెట్టినప్పుడు ఆ రోజు ఫస్ట్ కలిసినప్పుడే చెప్పిండు, నువ్వు RRR రోడ్ ఇస్తే మీకు పోయిన కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, 50% ల్యాండ్ ఎక్విజిషన్ మేమే ఇస్తున్నాం, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మాది, మీరు ఓన్లీ యూటిలిటీ ఛార్జెస్ 360 కోట్లు కట్టమంటే అప్పుడు ముఖ్యమంత్రిని టోటల్ మిస్గైడ్ చేసి అవగాహన లేని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఏం చెప్పిండు, సోమేష్ కుమార్ ఒక లేఖ రాశాను మేము యూటిలిటీ ఛార్జెస్ కట్టమని. రోడ్ అనౌన్స్ చేసినప్పుడే ఫస్ట్ ఎంఓఈలోనే యూటిలిటీ ఛార్జెస్ మేము కట్టుకుంటాం, ల్యాండ్ ఎక్విజిషన్ లో 50% కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ టోటల్ బై నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, అది కండిషన్. మేము ఈయన కట్టబడేసరికి మేము అసలు రోడే క్యాన్సల్ అని చెప్పి వాళ్ళు లెటర్ రాసిండ్రు. నేను గడ్కరీ గారు చెప్పాను, నేను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే దాని మీద మేము కట్టుకుంటాం యూటిలిటీ అని చెప్పి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారితో గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి లెటర్ రాపించి మళ్ళీ ఇప్పుడు ప్రాసెస్ అంతా స్పీడప్ అవుతుంది. సరే మధ్యలో ఎలక్షన్ కోడ్ రావడంతో ఇంకా ఆలస్యమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3.5 years లో పూర్తి చేయాలని నేను నాతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కలుసుకున్నప్పుడల్లా మూసీ ప్రాజెక్టు దాన్ని ఎట్లా ఎస్టీపీలు కట్టి ఒక క్లీన్ రివర్ గా చేయాలని, నమామి గంగాలాగా ఆ రోజు మోడీ గారు సబర్మతి రివర్ ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా చేయాలని ఒకవైపు మూసీగా ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే RRR గురించి దాన్ని చేసి కంప్లీట్ చేపించి హైదరాబాద్ ఒక సూపర్ గేమ్ చేంజర్ గా వరల్డ్ మ్యాప్ లో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారాలంటే దానికి ORR రోడ్స్ కు రేడియల్ రోడ్ వేసుకుంటూ లాజిస్టిక్ పార్క్ కానీ, స్పోర్ట్స్ జోన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ కానీ, ఇలా డిఫరెంట్ కంపెనీస్ కి ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ కంపెనీస్ కు అక్కడ ల్యాండ్స్ అలాట్ చేయడం, చుట్టూ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయాలని, దాంతోపాటు మిగిలిన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు, హైవేలో రోడ్ సేఫ్టీ మీద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తే భయం అవుతుంటది. హై స్పీడ్ పోయే లేన్లో లారీలు ఓవర్లోడ్ ట్రక్స్ పోతుంటాయి, లెఫ్ట్కి వెళ్ళి కారు పోతుంటది. యాక్చువల్ హై స్పీడ్ లేన్ ఫస్ట్ లేన్ లో ఉండాలి, అంటే చిన్నది. సడన్ గా లారీ రోడ్ లెఫ్ట్కి వస్తుంది, ఆ టైంకు కార్ రోడ్ లెఫ్ట్కి వచ్చి లారీ కింద పోతుంది. ఈవెన్ అలాంటి యాక్సిడెంట్ రోజు చూస్తుంటాం మేము. ఆ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం, మా దగ్గర ఉన్న CSR ఫండ్స్ కానీ కొన్ని కంపెనీల ద్వారా, లేకపోతే రోడ్ సేఫ్టీ ఫండ్స్ ఉంటాయి. దాని మీద ముందు హైదరాబాద్ విజయవాడ రోడ్ తో పాటు హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ నాగ్పూర్ హైవే ఈ రోడ్ చేసుకుంటూ స్టేట్ రోడ్స్ ని ఎన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఎక్కువ కేంద్రంకి వెళ్ళి ఏ విధంగా దాన్ని హైవేస్ మార్చుకోవాలి. రాష్ట్రంలో ఉన్న ఇప్పటికే చిన్న చిన్న కాంట్రాక్ట్ సంబంధించి కొన్ని డ్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ వర్షాకాలం రాకముందే రోడ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని, మొత్తం కూడా వచ్చే సంవత్సరం నాటికి జాతీయ రహదారులు దాదాపు 4,983 కిలోమీటర్లు ఉన్నది మనకు. ఇంకొక విషయం ముఖ్యమైనది, మన హైదరాబాద్ విజయవాడ రోడ్ అనగానే గడ్కరీ గారు ఒకటే అంటారు, ఆ రోడ్ పేరు చెప్పాను, ద రోడ్ నేమ్ ఈజ్ డెత్ రోడ్ అంటారు ఆయన. GMR వాళ్ళు 6 లేన్ 2022లో చేసేది ఉండే, కావాలని తప్పుడు సాకులు పెట్టి కోర్టుకు పోయి కట్టే టోల్ ట్యాక్స్ కట్టకుండా ఎస్క్రూ అకౌంట్ లో పెట్టి 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ట్రాఫిక్ తగ్గిందని 2 రాష్ట్రాలు ఏర్పాటు పెడితే ట్రాఫిక్ పెరుగుతుంది.
ఆఖరి గడ్కరీ గారు నేను పార్లమెంట్ 6 సార్లు రైజ్ చేసిన. సరే ఇది 22లో చేయకపోగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నది. 2 సైడ్స్ లైన్స్ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా షిఫ్ట్ చేసినాం. జస్ట్ ఆయన 22లో యాజ్ పర్ అగ్రిమెంట్ చేయాలి. 25 వరకు ఆయనకు ఉంటుంది టోల్ రోడ్. ఆయన ఏమన్నా నాకు నష్టం వచ్చింది, నాకు ఇంకో 10 ఏళ్ళు అదనంగా ఇస్తారంటే చేస్తా, లేకపోతే చేయంటాడు. ఎన్నిసార్లు చెప్పినా మినిస్టర్ గారు కోర్టుకు పోతాడు, సపరేట్ టెండర్ పిలుద్దామంటే. ఆఖరికి 17 బ్లాక్ స్పాట్ గుర్తించి టెండర్ పెట్టిస్తే 2 సార్లు కోర్టుకు పోయి 2 సార్లు ఆపిచ్చిండు. మొన్న 3rd టైం ఇప్పుడే కాంట్రాక్టర్ కూడా వచ్చిండు, దాని మీద రివ్యూ చేసినాం. రేపు 23rd రోజు క్యాంపులు వేసుకుంటూ చౌటుపల్ల ఫ్లైఓవర్, చిట్యాపల్ల ఫ్లైఓవర్, పెద్ద కాపర్తి, అట్లా 17 రాజవరం అటు నుంచి జగ్గయ్యపేట క్రాస్ రోడ్ అక్కడి వరకు కోదాడల సిమెంట్ ఇండస్ట్రీ పోయి రోడ్ దగ్గర అండర్ పాస్ చేయక యాక్సిడెంట్ ఎక్కువ 17 స్పాట్స్ కు 375 crores టెండర్ అయిపోయింది. పనులు మొదలైనాయి. ఒక చౌటుప్పల్ చిట్యాల పెద్ద ఫ్లైఓవర్ ఉంది కాబట్టి 23rd రోజు నేను నార్మల్ గా కొబ్బరిగా పూజ కొట్టి పూజ స్టార్ట్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసినాం. ఈసారి కూడా కోర్టుకు పోదామని చూసిన ఆయన. దాంతో పాటు డిసెంబర్ లోపు 6 లేన్ గా విజయవాడ రోడ్డు మారవాలన్నదే లక్ష్యం. అవసరం ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని R&B మినిస్టర్ గా వారిద్దరు లేఖలు తీసుకొని అవసరం ఉండే గడ్కరీ గారిని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి విభజన చట్టంలో ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రి పెట్టిందంటే ఏ ప్రధానమంత్రి అయినా దాన్ని నిలుపుకోవాలి. ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ టు విజయవాడ వేస్తాం, దాని వెంబడి ప్యారలల్ గా బుల్లెట్ ట్రైన్ వేస్తాం అని చెప్పి ఆ రోజు కండిషన్లో పెట్టిండు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు. దాని మీద కూడా మా సీఎం గారు, పక్క రాష్ట్ర సీఎం గారు లెటర్లు తీసుకొని అవసరం ఉంటే ప్రధానమంత్రి గడ్కరీ గారి కంటే రెగ్యులర్ గా నేను కలుస్తాను కాబట్టి